దేవుని నామమున అందరికీ వందనాలు. సకాలంలో ఆ మహాదేవుడు నన్ను ఇక్కడ నడిపించిన విధానాన్ని బట్టి, సంఘ కాపరులు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సంఘ కమిటీకి, సంఘానికి నా నిండి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడు అనే గొప్ప దేవ, మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, మమ్మల్ని నడిపించి బతికించి స్వస్థపరిచి కాపాడి రక్షించిన దేవాది దేవా యెహోవా యేసయ్యా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. గడిచిన కాలమంతా, గడిచిన దినమంతా మీ ఉచిత కృపలో మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి మీ రెక్క చోట్ల భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో మీ ఆలయ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతిస్తుండగా, ప్రార్థిస్తుండగా మీరే మైంది ఉండి మా ప్రార్థన ఆలకించండి. సంఘములో 10th క్లాసు నుండి ఇతరితర పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల గురించి ఈ యొక్క స్వార్థ కూడికను ఏర్పాటు చేసి ఉండగా, ఎందు నిమిత్తమై మీ పాదముల చెంత మొరపెట్టుచున్నామో మా ప్రార్థన ఆలకించండి, మా మొర ఆలకించండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు, కౌన్సిలింగ్కి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించి మీ వాక్యంలో భద్రపరిచి ముందు నడిపించమని యేసు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సంఘమా, మన సంఘములో పరీక్షలుగా సిద్ధపడుతున్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, అన్ని రకాల ఇంటర్వ్యూలోకి వెళ్ళుచున్న వారికి, మరియు అనేక రకాలుగా ఉన్న సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సువార్త కూడిక ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క పరీక్షలకు సిద్ధపడాలంటే ఏం కావాలి? పరీక్షలకు సిద్ధపడాలంటే జ్ఞానం కావాలి. మన దగ్గర ఏముంది? పరీక్షలకు సిద్ధపడాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మన దగ్గర ఉన్నదా? మన దగ్గర ఏముంది? మన దగ్గర జ్ఞానం ఉన్నదా? మన దగ్గర జ్ఞానము లేదా? ముందు అది ప్రశ్నించుకోవాలి. మన వద్ద జ్ఞానం ఉన్నదా, మన వద్ద జ్ఞానము లేదా అని పరిశీలన చేసుకోవాలి. అసలు ఈ జ్ఞానము ఎటువంటి జ్ఞానము అని పరిశీలించినట్లయితే, ఒకటి జ్ఞానము, రెండవది అజ్ఞానము, మూడవది లోక జ్ఞానము. మొదటిది జ్ఞానము, రెండవది అజ్ఞానము, మూడవది లోక జ్ఞానము. అయితే మన దగ్గర ఏ జ్ఞానం ఉంది? ఈ మూడిట్లో మన వద్ద ఏమి ఉన్నది అని ఒకసారి పరిశీలన చేసుకుంటే, పరీక్షలు రాసే వారికి గురి వద్దకు చేరాలంటే, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే, వీళ్ళు ప్రయోజకులు అవ్వాలంటే వీళ్ళకి జ్ఞానం కావాలి. మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించాలన్నా, ప్రయోజకులు కావాలన్నా వీళ్ళకి జ్ఞానం కావాలి. అది జ్ఞానము ఆ మహాదేవుడు ప్రసాదించేదే తప్ప అది మార్కెట్లోనో లేకపోతే కొట్లలోనో దొరికేది కాదు. జ్ఞానం అనేది ఆ మహాదేవుడే ప్రసాదించాలి. ఆ మహాదేవుడు జ్ఞానాన్ని ఎప్పుడు ఎవరికి ఎలాగిస్తాడు? ఆ మహాదేవుడు జ్ఞానాన్ని ఎప్పుడు ఎవరికి
ఎలాగిస్తాడు అన్నది వాక్యానుసారముగా చూసినట్లయితే మూలవాక్యం ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూడికి మూలవాక్యము మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. ఎవరు చదవద్దు. మొదటి పేతురు 2:1. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ముందు ఆ మహాదేవుణ్ణి జ్ఞానం అడగాలి. పరీక్షల్లో మంచి మార్గాలతో ఉత్తీర్ణత సాధించాలంటే, మన భవిష్యత్తు బాగుపడాలంటే, మంచి ఉద్యోగాలు రావాలంటే, కౌన్సిలింగ్లో మనం సెలెక్ట్ అవ్వాలంటే ఆ మహాదేవుని కృప కావాలి. ఆ మహాదేవుని వేడుకోవాలి. మహాదేవుని వేడుకోవాలంటే వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల, అంటే మహాదేవుడు మీకు తెలియదు, నా యొక్క దయాళత్వం మీకు తెలియదు అని ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ మహాదేవుడు దయాళుడు, ఆయన ఏవడిగినా ఇస్తాడు, దయా కరుణ కలవాడు అని ఆయన నమ్మాలి. ఆ దృఢ సంకల్పంతో, ఆ విశ్వాసంతో ఆయన్ని వేడుకోవాలి. అప్పుడు వేడుకున్న తర్వాత సమస్తమైన దుష్టత్వము, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, వీటినన్నిటినీ తీసివేసి మనలో ఉన్నటువంటి సమస్తమైన కపటం లేకుండా ఫ్రాంక్గా మాట్లాడాలి. మనలో ఉన్న కపటమును, వేషధారణ, రకరకాల వేషాలు వేస్తున్నారు. మగవాళ్ళ బట్టలు ఆడవాళ్ళు, ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు రకరకాల వేషధారణతో దర్శనమిస్తూ ఉన్నారు. అటువంటి వేషధారణని తీసివేయాలి. అసూయ, మనకంటే ఎదుటి వాళ్ళు బాగున్నారు, మనకంటే ఎదుటి వాళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి, మనకంటే ఎదుటి వారికి మంచి ఉద్యోగం వచ్చింది, మనకంటే ఎదుటి వాళ్ళకి మంచి ఇల్లు దొరికింది, ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టారు. ఇటువంటి అసూయను, సమస్తమైన దూషణ మాటలు, వాడిని తిట్టడం, వీళ్ళని తిట్టడం, దూషణ మాటలు, వీటిని మానివేయాలి. ఎప్పుడైతే వీటిని మానివేసి మనం దేవుని కృప కొరకు వేడుకుంటామో అప్పుడు ఆ మహాదేవుని కృప మనకి అనుగ్రహిస్తారు. ప్రేమైన సంగమా, అయితే ఈ జ్ఞానము ఆ మహాదేవుడు ఇచ్చేది జ్ఞానము. అజ్ఞానం అంటే అపవాది, సాతాను ఇచ్చేది అజ్ఞానము. మూడవది లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానం ఎవరిస్తారు? మన దగ్గర ఉన్నటువంటి, మన చుట్టూ ఉన్న, మన కళ్ళ ముందు ఉన్న ఈ లోకము ఈ లోక జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. అయితే జ్ఞానం ఇచ్చేది మహాదేవుడు, అజ్ఞానం ఇచ్చేది అపవాది సాతానుడు. మూడవది లోక జ్ఞానం ఇచ్చేది ఈ లోకం. అయితే ఆ మహాదేవుడిచ్చే జ్ఞానమే మానవుని యొక్క బ్రతుకును మార్చగలదు. మహాదేవుడిచ్చే జ్ఞానమే మనిషిని బ్రతికించగలదు. ఆ మహాదేవుడిచ్చే జ్ఞానమే పరీక్షలు రాయిస్తున్న విద్యార్థులకు, ఎవరెవరైతే ఉద్యోగాలకు వెళ్ళేవారికి, ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి వాళ్ళకి ఉపయోగము, వాళ్ళ ఎడల దేవుని కృప వస్తుంది. కాబట్టి ప్రేమ సంగమ, జ్ఞానము ఆ మహాదేవుడు ఇస్తాడు, అజ్ఞానము అపవాది సాతానుడిస్తాడు, లోక జ్ఞానము మన ముందు ఉన్నటువంటి ఈ లోకము మనకు లోక జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ మూడిట్లో జ్ఞానము
మానవుడిని నడిపిస్తుంది, మానవుడిని బ్రతికిస్తుంది, మానవుడు చేసేటువంటి పరీక్షల్లో గెలిపిస్తుంది. ప్రేమైన సంగమా, దేవుడు ఇటువంటి కృప ఆయన ఎడల ఎవరైతే వినయముతో ఉంటారో, విశ్వాసంతో ఉంటారో వాళ్ళకే ఇవన్నీ కూడా చెందుతాయి. ఆయన ఇచ్చే కృప, ఆయన ఇచ్చే దయ, ఆయన యందు భయభక్తులు ఉన్న వాళ్ళకే చెందుతుంది. ప్రేమైన సంఘం, ఈ దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు ఈ సాయంకాల సమయంలో. ఏమని? 1 సమూయేలు 2:3. 1 సమూయేలు 2:3. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన్ని మించిన అనంత జ్ఞాని లేరు ఈ సృష్టిలో. యెహోవా కంటే అనంత జ్ఞాని ఎవరును కూడా లేరు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏమి దూషిస్తున్నారు, ఎవరు అసూయపడుతున్నారు, ఎవరు తిట్టుకుంటున్నారు, ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు దూషణ మాటలు మాట్లాడుతున్నారు, అన్నీ కూడా ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను హెచ్చరిక, ఇకను అంత గర్వముగా మాట్లాడకూడదు. కాబట్టి నా కృప కావాలి, మీరు మంచి భవిష్యత్తు కావాలి, మీకు మంచి మార్కులతో జయం పొందాలి అంటే ఇకను అంత గర్వముగా మాట్లాడకూడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి అని ఈ సాయంకాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ మహాదేవుడు. ప్రేమైన సంగమా, ఈ యొక్క ఎగ్జామ్స్ రాసే బిడ్డలు వారు ఏ తరగతిలో ఉన్నప్పటికి కూడా, ఏ స్థాయిలో ఉన్నప్పటికి కూడా, వారు ఆడవారైనా మగవారైనా సరే దేవుని యొక్క హెచ్చరికకి లోబడి ఉండాలి. మానవుణ్ణి పాపం నుండి, అజ్ఞానం నుండి నడిపిస్తాడు ఆ మహాదేవుడు. వేడుకుంటే మానవుణ్ణి అజ్ఞానం నుండి, పాపం నుండి విడిపిస్తాడు. యోబు గ్రంథం 33:30. యోబు 33:30లో చూస్తుండగైతే, కోపములో నుండి అంటే అజ్ఞానంలో నుండి, కోపంలో నుండి అంటే పాప కోపములో నుండి, అజ్ఞానంలో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు, అజ్ఞానంలో నుండి పాప కోపంలో నుండి వారిని మరలా రప్పించుట కొరకు 2 సార్లు 3 సార్లు అయినా సరే వారిని బయటికి తీసుకురావడానికి, పాప కోపంలో నుండి రక్షించడానికి, వాళ్ళని పరీక్ష రాయడానికి, మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించడానికి 2 సార్లు, అవసరమైతే 3 సార్లు కూడా వాళ్ళ ఎడల ఆ క్రియలన్నిటిని దేవుడు చేయువాడై ఉన్నాడు. వాళ్ళ ఎడల మంచి మార్కులతో, మంచి భవిష్యత్తు కోసం, మంచి ఉద్యోగం కోసం, మంచి ఆరోగ్యం కోసం వాళ్ళు ఉత్తీర్ణత సాధించడానికి ఆ మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన సంగమా, నీలో ఉన్న దుష్టత్వమును వదిలి మౌనముగా ఉండాలి. మనలో ఉన్న దుష్టత్వాన్ని వదిలి మౌనముగా ఉండాలి. యోబు గ్రంథం 33:33. 33:33. యోబు 33:33 లాస్ట్లో చూసినట్లయితే, మౌనముగా ఉండము, నేను నీకు జ్ఞానమును బోధించేదను. గమనించాలి, ఎప్పుడైతే మనలో ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్నటువంటి అసూయని, మనలో ఉన్నటువంటి సమస్తమైన చెడును తీసివేసి మౌనముగా ఉంటే ఆ మహాదేవుడు ఏం చెప్తున్నాడు ఈ సాయంకాల సమయంలో? నేను నీకు జ్ఞానమును బోధించేదను. ప్రేమైన సంగమా, ఇటువంటి జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాను అని అభయమిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. సహజంగా పరీక్షలు వచ్చినప్పుడు ఆందోళన చెందుతారు, భయపడతారు, వేదన పడతారు, టెన్షన్ పడతారు, ఏడుస్తారు. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే మానవునికి
తనలో ఉన్న దుష్టత్వాన్ని కన్నా వదిలేసి మౌనముగా ఉంటే నీ క్రియలన్నింటినీ నీవు అనుకున్న వాటినన్నింటినీ నీకు సారాళముగా దయచేస్తాడు. అటువంటి కృప కలిగిన దేవాది దేవుడు అందరి ఎడల కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వైపు నీవు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. అంతేగాని ఎంతసేపటికి ప్రభువా 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 అంటే ఉపయోగం లేదు. నీవు దేవుని వైపు తిరగాలి. మానవుడు దేవుని వైపు తిరిగితే ఆ మహాదేవుడు నీ వైపు తిరుగుతాడు. అంతేగాని నువ్వు తిరగకుండా దేవుని వైపు నీ బతుకు మార్చుకోకుండా, నీ వైఖరి మార్చుకోకుండా, నీ ఇష్టానుసారముగా జీవించినట్లయితే ఆ మహాదేవుడు నీ వైపు తిరగడు. జకర్యా గ్రంథం 1:3 జకర్యా 1:3 మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదనని సైన్యముల అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము గనక ఆయన వైపు భక్తి విశ్వాసాలు తిరిగి, అయ్యా ప్రభువా నేను 10th క్లాసులో ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నాను, అయ్యా ప్రభువా నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, డిగ్రీల్లో, పీజీల్లో నేను పరీక్ష రాయడానికి సిద్ధపడుతున్నాను, నాకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేయమని ఆయన వైపు నువ్వు తిరిగి ప్రార్థిస్తే నీవు అనుకున్నది ఇస్తాడు. నీ హృదయ రహస్యాలు తెలిసిన దేవాది దేవుడు నీ హృదయ రహస్యాలను సరళం చేస్తాడు. ప్రేమైన సంగమం, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చేవాడు అని నువ్వు నమ్మాలి. ముందు ఆ దేవుడే నాకు జ్ఞానం ఇచ్చేవాడు అని నమ్మాలి. సామెతల గ్రంథం 2:6 సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానం కావాలంటే బజార్లోనో, కొట్టుల్లోనో, లేదంటే పుస్తకాలు చదివితేనో, లేదా సెల్ ఫోన్లు చూస్తేనో, టీవీలు చూస్తేనో, పుస్తకాలు చదివితేనో వచ్చే జ్ఞానం కాదు. ఆ మహాజ్ఞాని, ఆ పరమదేవుడు, ఆ మహాదేవుడు మహాజ్ఞాని, ఆ మహాజ్ఞాని ఇస్తేనే ఆ జ్ఞానం వస్తుంది. అంతేగాని అది విరివిగా దొరికేది కాదు. ఆ మహాదేవుడు ఇచ్చే జ్ఞానము ఎటువంటిది అంటే, ఆ మహాదేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము ఎంత అమూల్యమైనది అంటే, సామెతల గ్రంథము 8:11 సామెతలు 8:11 జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టము. గమనించాలి, ముత్యము మలినము లేని దాన్ని ముత్యము అంటారు. ఆ మలినము లేని ముత్యము లాంటిది మహాముత్యము. ఆ ముత్యముల కన్నా శ్రేష్టము. ముత్యమే శ్రేష్టము అసలు, కానీ ముత్యము కంటే శ్రేష్టము ఆ మహాదేవుడు ఇచ్చిన జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టము. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రేమైన సంగమా, అందరం కూడా ఆక దేవునికి స్తోత్ర గానాలు చేస్తే, ఆయన వైపు తిరిగితే, ఆయన యొక్క దయా కిరీటాన్ని, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని, తెలివిని, వివేచనని నిండుగా మెండుగా అనుగ్రహిస్తాడు. పరీక్ష రాయాలన్నా, ఏ పని చేయాలన్నా కావలసింది ఆయన దయ. నువ్వు పరీక్ష రాయాలంటే దేవుని దయ లేకుండా పరీక్ష దగ్గరికి వెళ్ళి
పరీక్ష రాసుకుంటే నీ పెన్నే నడవదు. ప్రసంగి గ్రంథం 10:10, ప్రసంగి 10:10లో కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. నువ్వు ఒక పని చేయాలంటే, నువ్వు ఒక పరీక్ష రాయాలంటే, ఒక ప్రయాణం వెళ్ళాలంటే, ఒక పని పెట్టుకుంటే కార్యసిద్ధి జ్ఞానముకు ప్రధానము. ఆ పని చేయటానికి ఆ మహాదేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టే ఆ మనిషి, ఆ మానవుడు నడుస్తూ ఉంటాడు, ఆ పరీక్ష రాస్తూ ఉంటాడు. మానవునికి ఉన్న జ్ఞానము సరైనది కాదు. ఆ మహాదేవుడు ఈ సాయంకాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు, మానవునికి ఉన్న జ్ఞానము సరైనది కాదు. రోమపత్రిక 10:2లో, రోమ 10:2లో వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. గమనించాలి, మానవుని యొక్క ఆసక్తి ఎంతసేపటికి డబ్బు సంపాదించాలి, ఎంతసేపటికి సెల్ ఫోన్లు చూడాలి, ఎంతసేపటికి పేరు సంపాదించాలి, ఎంతసేపటికి ఉద్యోగం కూడా కొరకు తాతలాడాలి, ఎంతసేపటికి నాకు కావాల్సింది, నాకు అవసరమై ఉన్నది నేను చూసుకోవాలి, ఎంతసేపటికి ఎదటివాడు ఏమైపోయినా పర్లేదు, నా విషయం నేనే చూసుకోవాలి, దేవుడిని అక్కర్లేదు, ఏమక్కర్లేదు, సమస్యము నాకు అనుకూలిస్తే చాలు. ఇటువంటి మనస్తత్వముతో ఈ మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, కాబట్టి రోమపత్రిక 10:2లో వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇటువంటి జ్ఞానం లేకుండా ఆసక్తి, మిగతా విషయంలో ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ పెడితే అది ఉపయోగము లేదు. అజ్ఞానములో మానవుని ఆలోచనలు, అజ్ఞానములో ఉన్న మానవుడు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, కీర్తనల గ్రంథము 14:1 కీర్తనలు 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. వీళ్ళండి అజ్ఞానం. అజ్ఞానం అంటే ఎవరికంటే వీళ్ళకే. కీర్తనల గ్రంథం 14:1లో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. దేవుడు లేడని నువ్వు అనుకొని నువ్వు ఎగ్జామ్కి వెళ్తే నువ్వు సాధించలేవు. దేవుడు లేడని నువ్వు ఉద్యోగానికి వెళ్తే నీకు ఉద్యోగము సాధించలేవు. దేవుడు లేడని నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్తే, దేవుడు లేడని నువ్వు ఏ పని చేసినప్పటికి కూడా ఆ పని నెరవేరదు. ప్రియమైన సంగమా, కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు, అజ్ఞానంలో ఉన్నవారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన సంగమా, వాళ్ళ హృదయంలో దేవుడు లేడు అని దృఢ విశ్వాసంతో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. వాళ్ళు చెడిపోయిన వారు, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు అసహ్య కార్యాలు, దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు. రకరకాల ఆలోచనలతో ఈ సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. అటువంటి ఈ అజ్ఞానంలో ఉన్న ఈ బుద్ధిహీనులు, వీళ్ళు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు దేవుడు లేడని వాదిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప మాత్రం ఆ మానవుడికి కావాలి. దేవుడు లేడని వాదించినప్పుడు దేవుని కృప అక్కర్లేదు కదా. కానీ దేవుని దయ మాత్రం కావాలి, దేవుని కృప మాత్రం కావాలి, దేవుడు మాత్రం అక్కర్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు లోక జ్ఞానములో ఎలా ఉన్నాడు? మానవుడు లోక జ్ఞానములో ఎలా ఉన్నాడు? మొదటి యోహాను పత్రిక 2:16 చూసినట్లయితే, మొదటి యోహాను 2:16లో ఈ లోక జ్ఞానము అంటే లోకములో ఉన్నదంతయు
అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. గమనించాలి, ఈ లోకంలో ఏముండయి? అంత శరీరాశ. ఏది చూస్తే అది కావాలి, ఏది చూస్తే అది సంపాదించాలి, ఏది చూస్తే అది కళ్ళకి ఇంపుగా ఉండదో దాన్ని తీసుకోవాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని తినాలి. శరీరాశ శరీరానికి ఏదైతే కోరుద్దో అది కావాలి. శరీరానికి కంటితో ఏదైతే చూస్తామో అది కావాలి ఈ మానవుడికి. జీవపు డమ్ము, నన్ను మించిన వాడు లేడు అని భయంకరంగా మాటలు చెప్తూ జీవపు డమ్మాలు వెలిగిస్తూ ఉంటాడు మానవుడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా దేవుని వలన వచ్చినవి కాదు, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. ఈ మానవుడు లోక సంబంధమైన వాటిని పట్టుకొని ఊగుతూ ఉన్నాడు, ఉపయోగం లేని వాటిని పట్టుకొని ఊగుతూ ఉన్నాడు ఈ మానవుడు. ఉపయోగం ఉన్నటువంటి మహాదేవుని కృప ఎదురు చూడటం లేదు, ఆ మహాదేవుని దయ కొరకు నిరీక్షించటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మానవుడు రాసే పరీక్షల్లో ఎలాగ ఉత్తీర్ణుడవుతాడు, ఎలా మంచి మార్కులు సంపాదిస్తాడు, ఎలా ఉద్యోగం సంపాదిస్తాడు, ఎలా ఇంటర్వ్యూలకు వెళ్తాడు, ఎలా ప్రయాణాలు చేస్తాడు? కాబట్టి ఈ మానవుడికి ఈ యొక్క హెచ్చరిక, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము, వీటిని వెంటనే మనలో ఉన్నటువంటి ఈ నేత్రాశ, శరీరాశ, దేవ జమ్మల్ని తీసివేయాలి. ప్రేమైన సంగమా, నీవు కష్టపడి పరీక్ష రాస్తే ఫలితం వస్తుంది. దేవుని మందు విశ్వాసం ఉంచి కష్టపడి నువ్వు పరీక్ష రాస్తే నీకు ఫలితం వస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. రోమ పత్రిక 5:3లో శ్రమ ఓర్పును, శ్రమపడి పరీక్ష రాయి, కష్టపడి పరీక్ష రాయి, ఓర్చుకో, శ్రమను ఓర్చుకో. ఓర్పు పరీక్షను, పరీక్ష రాసి ఓర్చుకో. పరీక్ష నిరీక్షణను, పరీక్ష రాసిన తర్వాత నిరీక్షించు. నీ దేవునికి ఏదైతే మొరపెట్టావో దానికోసం నిరీక్షించు. నీకు మంచి మార్కులతో నీవు ఉత్తీర్ణత సాధిస్తేటట్లుగా ఆ మహాదేవుడి కృప నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప మానవుడికి అవసరమైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుడు లేడని బుద్ధిహీనతతో మాట్లాడుతున్నారో వాళ్ళు దేవుడు ఉన్నాడు అని దైవ జ్ఞానము కొరకు విశ్వసించి నిరీక్షిస్తే నీవు అనుకున్నది నీకు నిండుగా అనుగ్రహిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో నీకు ఆశ్చర్య కార్యాలు చేసేది ఆ మహాదేవుడు ఒక్కడే. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి, నోటి మాటతో సృష్టించినటువంటి ఆ మహాదేవుడు నీకు మంచి మార్కులు ఇవ్వడానికి పెద్ద సమస్య కాదు. నిన్ను ఉత్తీర్ణ చేయటానికి మహాదేవునికి పెద్ద పని కాదు. సమస్తమును చేయగలడు, సమస్తమును ఇవ్వగలడు, సమస్తమును సృష్టింపగలడు. ఇటువంటి మహాదేవుని యొక్క కృప కీర్తనలు 136:4లో చూసినట్లయితే, కీర్తన 136:4లో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. మహా ఆశ్చర్య కార్యాలు చేసే ఆ మహాదేవుడు, ఆయన యందు నువ్వు భయభక్తులతో భక్తి విశ్వాసాలతో ఉంటే ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా తప్పిపోదు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. దేవునిలో లోక జ్ఞానము ఎలా ఉందో చూద్దాం. మానవునిలో లోక జ్ఞానము ఎలా ఉంది? మానవునిలో లోక జ్ఞానము అంటే
ఇందాక చెప్పుకున్నాం, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డము. అయితే ఈ ఆదిలో ఎక్కడ మొదలైంది ఈ విషయం అని చూసినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఆది కాండం 2:9 లాస్ట్లో చూసినట్లయితే మానవుల్ని ఆ మహాదేవుడు ఏర్పాటు చేసి ఒక మంచి ఫలవంతమైన తోటలో మానవులను పెట్టి ఈ మానవులకి జీవవృక్ష ఫలాలను పెట్టాడు. మంచి చెట్లు ఇచ్చే చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. అయితే ఈ మానవులు జీవవృక్ష ఫలాలని ఆ వృక్షాన్ని నమ్ముకోవాలా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా, దాని వద్దకు వెళ్ళాలా. జీవవృక్ష ఫలాలను ఇచ్చే చెట్టుని పెట్టాడు వృక్షాన్ని అక్కడ, దాని దగ్గరికి పోలా. చెడ్డ ఫలాలను ఇచ్చే ఆ వృక్షాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు. మానవ యొక్క మనస్తత్వం, మానవ యొక్క నైజము గమనించండి. నీకు జీవవృక్ష ఫలాలు ఇచ్చే వృక్షం దగ్గరికి వెళ్తే నీవు జీవవృక్షాలు ఇస్తాడు. ఆ జీవవృక్షాల ఫలాలు ఇచ్చే వృక్షం దగ్గరికి వెళ్తే నీవు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తావు. నువ్వు చెడ్డ ఫలాలు ఇచ్చే వృక్షాన్ని ఎన్నుకుంటే ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆ చెడ్డ వృక్షాలు ఇచ్చేటువంటి చెడ్డ ఫలాలు ఇచ్చే ఆ వృక్షము నిన్ను బాధలకి, వ్యాధులకి గురి చేస్తుంది తప్ప దేవుని కృపకు దారి చూపదు. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు ఆదిలోనే అడుగు తప్పాడు. కాబట్టి మానవుడికి దేవుని కృప దూరం అయిపోయింది. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షలు అంటే భయపడవద్దు అంటున్నాడు దేవుడు. పరీక్షలు అంటే భయపడనక్కర్లా. దేవుని యందు విశ్వాసం పెట్టు, దేవుని యందు నువ్వు గురి పెట్టు. అప్పుడు నువ్వు ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ రాయటానికి దేవుని యొక్క కృప నీకు అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. మత్తయి 14:30. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. పేతురు గారు యేసుక్రీస్తు వారు సముద్రంలో నీళ్ల మీద వెళ్తూ ఉంటే, ప్రభువా నేను కూడా వస్తానన్నాడు నీళ్ల మీద. కమాన్ నడు రా అన్నాడు. వెళ్తున్నాడు. గాలిని చూశాడు. ఎదురుగా యేసయ్యను చూడకుండా పేతురు గారు గాలిని చూశాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోసాగాడు. అలానే ఈ పరీక్షను ఎప్పుడైతే నువ్వు చూస్తావో నువ్వు మునిగిపోతావు. నువ్వు పరీక్ష రాయలేవు. నువ్వు ఆ మహాదేవుని కృప కొరకు ఎదురు చూడు. ఆ మహాదేవుని చూడు. అప్పుడు నీ యొక్క పరీక్ష సునాయాసముగా నువ్వు రాయగలవు. కాబట్టి ప్రేమైన సంగమం, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ మానవ జీవితము కొనసాగిస్తే ఆ ఒక మనిషికి, ఆ మానవునికి ఎటువంటి తిప్పలు రావు. ప్రేమైన సంగమం, దేవునిపై విశ్వాసముతో పరీక్షలు రాయాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ యొక్క పరీక్ష నాకు మంచి మార్కులు ఎందుకు రావు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నువ్వు గాఢ విశ్వాసంతో నీ పరీక్షలకి వెళితే నీ పరీక్ష రాయగలవు, నీకు మంచి మార్కులు సంపాదించగలవు. ఒకానొక సమయంలో దావీదు ఒక బలవంతుడిని ఎదుర్కొనడానికి వెళ్ళాడు. ఆ బలవంతుడిని ఎదుర్కొనే సమయంలో దావీదు చిన్న పిల్లవాడు, మహావీరాది వీరులు, సూరాది సూరులు అక్కడ ఉన్నారు. ఆ బలవంతుడిని ఏమి చేయలేకపోయారు. ఈ చిన్న బాలుడు, దేవుని ఏర్పాటు చేసిన ప్రజన్న బాలుడు ఏమంటున్నాడంటే, వీడు ఒక లెక్క, నాకు సింహాన్ని చీల్చి చెండాడాను, ఎలుగు బంటిని సైతం చింపి చెండాడాను, ఈడొక లెక్క అంటున్నాడు. ఎందుకు? ఆ మహాదేవుని కృప
దావీదుకున్నది. కాబట్టి ఆ మహాదేవుని కృప నాకుంది అని ఆ పరీక్షకి అటెండ్ అయితే ఆ పరీక్షని నువ్వు నిర్భయంగా రాయగలవు, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలవు. ప్రేమైన సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి దైవ జ్ఞానాన్ని మనం కొరకు ప్రార్థించాలి. యేసయ్యపై విశ్వాసం పెడితే జ్ఞానోదయం కలుగుద్ది. మానవునికి జ్ఞానము లేదు. ఆ జ్ఞానోదయం కలగాలి అంటే మానవుడు ఆ మహాదేవుని వేడుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేద్దాం. వాక్యం ఏం చెప్తుందంటే లూకా సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి జక్కయ్య యేసయ్యని చూడాలి అని ఒక దృఢ సంకల్పం నిర్ణయం చేశాడు. యేసయ్యని చూడాలి, ఒక నిర్ణయానికి వచ్చేసాడు. యేసయ్య వస్తున్నాడు. ఈ దృఢ సంకల్పంతో నిర్ణయం చేసిన ఈ జక్కయ్య ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు, పుట్టివాడు అయినందువలన అక్కడికే వచ్చాడు. ఎవరికైతే దృఢ సంకల్పంతో విశ్వాసంతో ఆయన తట్టు తిరుగుతారో ఆయన దగ్గరికి, ఆయన నేను మీ దగ్గరికి వస్తానని చెప్పిన రీతిగా ఆయన దగ్గర జక్కయ్య దగ్గరికి వచ్చేసాడు. యేసయ్య చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి వచ్చేసాడు. అలానే ప్రతి ఒక్కరూ ఎగ్జామ్కి రాసే ప్రతి ఒక్కరూ ఆ మహాదేవుని వైపు తేరి చూస్తే ఆ పరీక్ష విజయవంతముగా రాయగలవు. ఈ జక్కయ్య దగ్గరికి యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో జక్కయ్యకి జ్ఞానోదయం కలిగింది. తను చేసినటువంటి ఆ పాపపు క్రియలన్నీ గుర్తుకొచ్చినాయి. తర్వాత ఏం చేయాలి, నేను మొత్తం నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. జ్ఞానోదయం కలిగింది. యేసయ్యను చూడాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో జ్ఞానోదయం కలిగింది జక్కయ్యకి. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను వసూలు చేశానో వాళ్ళకి 4 గంటలు ఇస్తానన్నాడు. జ్ఞానోదయం కలిగింది. అలానే దేవుని వైపు తిరిగితే, దేవుని తట్టు తిరిగితే, దేవుని వైపు చూడాలని నీకు అనిపిస్తే, నిర్ణయం చేస్తే నువ్వు రాసే ఎగ్జాము, నువ్వు రాసే ఉద్యోగ ప్రయత్నము నీకు అది సఫలము అవుతుంది. ప్రేమైన సంగమం, ఇటువంటి పరిస్థితుల్లో దైవ జ్ఞానం తప్ప లోక జ్ఞానము దేవునికి తెలుసుకోలేవు. దైవ జ్ఞానం తప్ప లోక జ్ఞానము దేవుణ్ణి తెలుసుకోలేవు. 1 కొరింథీ 1:21, 1 కొరింథీ 1:21లో దేవుని ఆజ్ఞానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున, గమనించాలి, దేవుని ఆజ్ఞానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. ఈ యొక్క లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి గమనించట్లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా లోక జ్ఞానము, అజ్ఞానము. ఈ లోక జ్ఞానము అజ్ఞానము ఇలా నేత్రాలను మూసుకుపోయింది. కాబట్టి ఇలా నేత్రాలు ఎప్పుడైతే మూసుకుపోయినాయో ఆ మహాదేవుని చూడలేక ఈ నేత్రాలు మూసుకుపోయినాయి. ఈ లోక జ్ఞానంతో ఆ మహాదేవుని చూడలేకపోతున్నారు. కాబట్టి ఈ మహాదేవుని చూడాలంటే అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి మనోనేత్రాలతో భక్తి విశ్వాసాలతో చూడగలవు. అటువంటి కృప నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమ సంగమా, లోక జ్ఞానం కాదు, దేవుడిచ్చిన జ్ఞానమే శ్రేష్టము. లోక జ్ఞానము దేనికి పనికిరాదు. మానవుని యొక్క పతనం తప్పితే, మానవుని యొక్క అనారోగ్యము తప్పితే, మానవుడి యొక్క బ్రతుకు కొరకు తప్పితే, మానవుని యొక్క జీవితాన్ని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు లోక జ్ఞానానికి లేవు. కాబట్టి
సామెతలు 16:16 చూసినట్లయితే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. జ్ఞానం సంపాదించాలి, ఎంతో శ్రేష్టము. డబ్బు సంపాదించవచ్చు, పరువు సంపాదించవచ్చు, ఉద్యోగం సంపాదించవచ్చు, కానీ జ్ఞానం సంపాదించలేము. జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టము. అది ఆ మహాదేవుడిస్తే తప్ప అది ఎక్కడ దొరికేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేమ సంగమా, మంచివాడు జ్ఞానమును, బుద్ధి లేనివాడు అజ్ఞానమును కోరును. మంచివాడు జ్ఞానాన్ని కోరతాడు, బుద్ధి లేనివాడు అజ్ఞానాన్ని కోరతాడు. ఈ మంచివాడంటే జ్ఞానం ఉన్నవాడు. ఈ మంచివాడికి తెలుసు మా మహాదేవుని వేడుకుంటే ఏం జరుగుద్ది, ఏమి ఇస్తాడు అన్నది ఈ మంచివాడికి తెలుసు. ఈ బుద్ధి లేని వాడికి అది ఈ లోకాన్ని నమ్ముతున్నాడు, లోకాన్ని చూస్తున్నాడు, లోక జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు, కాబట్టి ప్రయోజనం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సామెతలు 15:14 చూసినట్లయితే సామెతలు 15:14 బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెదుకును. బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెదుకును. ఆ బుద్ధిమంతుడు దేవుని ఆశ కొరకు, దేవుని చూడాలని ఎప్పుడైతే ఆశపడతాడో దేవుని కృప ఆయనకు నిండుగా ఉంటుంది. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా, నీలోనా కృపామయుడా, నీలోనా నివసింపచేసినానునా. ఎదిగో నా తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినానునా. ఎదిగో నా తుతుల సింహాసనం, కృపామయుడా. ముగిస్తున్నాను. దేవుని వద్ద నీకు కావలసినవి మొరపెడితే, దేవుని వద్ద నీకు కావలసినవి మొరపెడితే, సామెతల గ్రంథం 2:3 సామెతల గ్రంథం 2:3 వాక్యము సెలవిచ్చిన రీతిగా తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల నీకు కావలసినవి నీకు సమృద్ధిగా ఇవ్వటానికి, ఆయన మహాదేవుని యొక్క ప్రసన్నత ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి ఆ మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి భక్తి విశ్వాసాలు ఉండటానికి నీ సిద్ధమా? అటువంటి కృప ప్రతి ఒక్కరు సంపాదించినట్లయితే, ముఖ్యంగా ఎగ్జాములకి, పరీక్షలకి, ఉద్యోగాలకి, ఇంటర్వ్యూలకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మరి ఆ విధంగా భక్తి విశ్వాసాలతో ఉంటే ఆ మహాదేవుని కృపకు వాళ్ళు పాత్రలు అవుతారు. అటువంటి కృప దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, గనుడని గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో సెయింట్ పాల్స్ లోదన సంఘములో ఈ టౌన్ చర్చి సంఘం ఎదుట మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన చెవి యొగ్గండి. అర్థిస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. సంఘములో ఎవరైతే పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు, 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీలు, పీజీలు, అలానే ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు, ఉద్యోగ సంపాదించేవారు, అనారోగ్యంతో ఉన్నవారు, వీరందరి కొరకు ప్రత్యేకమైన ఆరాధన కూడికను, స్వార్థ కూడికను ఏర్పాటు చేసి ఉండగా ఎవరి నిమిత్తమై ప్రార్థిస్తున్నామో
వారిని అందరినీ పేరు పేరున మీ గాయ మనసుతో తట్టి ముట్టి స్వస్థపరచండి. వాళ్ళ హృదయ రాశులను సరళం చేయండి. ప్రభా, శరణ్ ఇంటర్ ఎగ్జామ్కు సిద్ధపడుచున్నాడు. సూజన ఇంటర్ ఎగ్జామ్కు సిద్ధపడుతున్నది. చంద్రిక హార్టికల్చర్ ఎగ్జామ్ సిద్ధపడుతున్నది. చేతన ఎస్ఐసి ఎగ్జామ్కి సిద్ధపడుతున్నది. సువర్ణ తేజ జీ మెయిన్స్కి సిద్ధపడుతున్నది. ఎం సుగుణ మెస్సిబా 10th క్లాస్కి సిద్ధపడుతున్నది. ఎం శాంసన్ అకి జీ మెయిన్స్కి సిద్ధపడుతున్నది. బంకా సుజన 10th క్లాసు ఎగ్జామ్కి సిద్ధపడుతున్నది. బంకా ఎరిగి ఇంటర్వ్యూకి సిద్ధపడుతున్నది. పి ఏవేన్ ఆనంద్ 10th క్లాస్ ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారు. ఎం ఆనంద్ బిఎస్సికి సిద్ధపడుతున్నారు. ఎం కీర్తన బిఎస్సి ఎగ్జామ్కి సిద్ధపడుతున్నది. ఎం ప్రజ్వల బీటెక్ సిద్ధపడుతున్నది. అక్షయ సిరి 10th క్లాస్ సిద్ధపడుతున్నది. పి విఠల్దీప్ ఫస్ట్ ఇయర్ ఇంటర్కి సిద్ధపడుతున్నారు. అనిల్ దీప్ ఎగ్జామ్కి సిద్ధపడుతున్నది. మేధ ఎగ్జామ్కి సిద్ధపడుతుంది. ఈ బిడ్డలు అందరిని ప్రభా మీ కృపలో భద్రపరిచి, వీళ్ళు ఏమై మిమ్మల్ని కోరుకున్నారో, మిమ్మల్ని ఏమి అర్థిస్తూ ఉన్నారో సమస్య మీకు తెలుసు ప్రభా. ఈ బిడ్డల యొక్క హృదయ రాష్ట్రాలను సరళం చేయండి. వీళ్ళ యొక్క కోరికను మన్నించండి. వీళ్ళకి కావలసిన ఈవులు దయచేయండి. ఆకాశ వాకిళ్లను విప్పి విస్తారమైన దీవెనలతో బిడ్డలను దీవించి ఆశ్రయించి, మీరే నిజమైన దేవుడు అని వీళ్ళు గుర్తెరిగి వీళ్ళ జీవితాలను ఆనందమయం చేయమని అడుగుతున్నాం. సహాయం చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభా, ఈ బిడ్డలు మీ యొక్క కృప కొరకు, మీ దయ కొరకు, మీ కరుణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కృపలో భద్రపరచండి. మీ కరుణ అనుగ్రహించండి. మీ కృప విస్తారముగా అనుగ్రహించి మీ మెండైన నిండైన దేవులో ఈ బిడ్డను దీవించమని అడుగుతున్నాం. సహాయం చేయండి. దయగల మా నాయన ప్రేమ రక్షక, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా శ్రీవాణి వాళ్ళ ఇద్దరు బిడ్డలు 10th క్లాసు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి సిద్ధపడుతుండగా బిడ్డలను దీవించి ఆశ్రయించి మంచి మార్గంతో జయం పొందుడికి సహాయం చేసి మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనమని యేసు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.